హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగములో 8వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. అంటే మనసుని పరమాత్మ యందు నిలపాలంటే దానికి అభ్యాసం చేయమన్నారు. అభ్యాసం ద్వారా మాత్రమే మనం మనసుని పరమాత్మ యందు ఉంచగలం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనస్సును ఎటు పోనీయక వేరే ధ్యాస ఏమాత్రం లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూపముగానే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరుడు. దివ్య పురుషుడైన పరమాత్మని చేరుకోవాలంటే మనం సాధన చెయ్యాలి. సాధన చేయకుండా మనం ఎన్ని శాస్త్రాలు చదివినా సరే, ఎన్ని గ్రంథాలు చదివినా సరే, ఎంత పాండిత్యం ఉన్నా సరే, మనసుని భక్తిపూర్వకంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలం తప్ప శాస్త్రానుసారంగా పాండిత్యం మూలంగా ధనమూలంగా కానీ బంధుత్వంగా కానీ ఏ మూలంగా మనం భగవంతుని మనం చేరుకోలేము. ఒక భక్తి మార్గం మాత్రమే భగవంతుని చేరుకోవాలి. మనస్సును ఎటు పోనీయక వేరే ధ్యాస ఏమాత్రం లేకుండా, వేరే ధ్యాస లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాస రూపమనే సాధన చేయ మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మని చేరును. అది చాలామంది కూడా అనుకుంటారు, నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే మరి మన కర్తవ్య కర్మలు ఏ విధంగా మనం చేస్తాము, అనేక రకాల మనకి వృత్తి ధర్మాలు ఉంటాయి కదా, నిరంతరం కూడా భగవన్నామస్మరణం చేయడం అని ఎలాగానే ఒక సందేహం ఉండవచ్చు. కానీ భగవన్నామస్మరణం అంటే ఏ ప్రాణి చూసినా సరే, ఏ మనుషుని చూసినా సరే, ఒక వృక్షాన్ని చూసినా, ఒక జంతువుని చూసినా, దేన్ని చూసినా ఇందులో పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్మ ఉండబట్టే ఇవన్నీ కూడా కదులుతున్నాయి. నాలో ఉన్న పరమాత్మ, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటే. ఆ విధంగా భావన చేస్తూ మనం ఏ కర్మ చేసినా భగవంతుడి సేవగా భావిస్తూ మన కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడి యందు మనసు ఉండటం లెక్క అనమాట. ఒక మనిషిని చూసాం, ఒక మనిషిని చూసేసరికి ఇందులో భగవంతుడు ఉన్నాడు. ఒక జంతువు చూసాం, ఇందులో భగవంతుడు ఉన్నాడు. నాలో ఏ భగవంతుడు ఉన్నాడో ఇతరుల్లో కూడా ఏ భగవంతుడు ఉన్నాడని ఏ ప్రాణి మనం సేవ చేసినా భగవంతుడికే సేవ చేసినట్లుగా భావిస్తూ మనం సాధన చేస్తూ ఉంటే కొంతవరకు కొన్నాళ్ళకే మనకి ఆ మనస్సు భగవంతుని యందు నిలబడుతుందని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు.